తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకునేటప్పుడు అనుసరించవలసిన సైద్ధాంతిక దృక్పథం మొదటిది. రెండవది, తెలంగాణ ఉద్యమంలో ఉన్న అది ఆవిర్భవించటానికి గల చారిత్రక కారణాలు, వర్తమాన సమాజంలో తెలంగాణను సాధించటానికి జరిగిన ప్రయత్నాలు, ఇట్లాంటివి కొన్ని 3 భాగాలుగా చేసుకోగలిగితే ప్రధానంగా రాజకీయాల గురించి మేము ఎప్పుడు క్లాసులో మాట్లాడినా మొట్టమొదట మేము చెప్పేది ఏంటంటే, ఇది ఒక సమిష్టి కార్యక్రమం. మనిషికి గాలి నీరు ఎంత అవసరమో రాజకీయం కూడా అంతే అవసరం. ఎందుకు రాజకీయం అంత అవసరం అంటే, మన సమిష్టి జీవితాన్ని నిర్వహించుకోవటానికి మనకు కొన్ని మార్గదర్శకాలు కావాలి. ఆ మార్గదర్శకాలను మనం తయారు చేసుకునేది రాజకీయాల ద్వారా. ఎవరికి ఎటువంటి హోదాలు దక్కాలి అనేవి నిర్ణయించుకోవాలన్నప్పుడు సమిష్టిగా అందరం కలిసి మన ఉమ్మడిగా ఎట్లా బతకాలనేది తేల్చుకోవాల్సి ఉంటుంది.